अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्री अलवेलुमंगा समेत श्री वेंकटेश्वर स्वामी नमः। श्रीकृष्ण परमात्मने नमः। नीलातुङ्गस्तनिगिरितटसुप्तमुद्बोध कृष्णं पारार्च्यं संश्रुतिशतमध्यापयन्ति सोचिष्टायां जनतभुङ्क्त्वे गोदा तस्यै नमैदमिदं भूये वास्तु भूयः। அன்னவயல் புதுவயல் ஆண்டாள் அரங்கற்க பன்னுத்தில் பால் பதியம் இன்னிசையால் பாணி கொடுத்தாள் நட்பாமாலை பூமாலை சுடி கொடுத்தாளை சொல்லு சுடி கொடுத்த சுடுகொடியே தொல்பாவை பாடியல்வ பல்கொளாய் నాడి నీవే మాతం నాంది నల్గ. భక్తులందరికీ ఈనాటి పదహార భాష అనుసంధానికి స్వాగతం. నేటి రోజున అమ్మ గోదాదేవి 10వ గోపాలకులను లేపి దానితో పాటు అందరూ కూడా లేచారు. 10 మంది గోపబాలికలు మనలో ఉన్న వారు. వాళ్ళతో పాటు మిగతా గోపికలు అందరినీ కూడా వెంటబెట్టుకుని నేడు 16వ పాశురమును అనుసంధిస్తుంది. దాన్ని మనము ఈరోజు చెప్పుకుందాం. ఈ పాశురాన్ని మనము 2 సార్లు చెప్పుకోవాలి, అది అలవాటు. நாய்கனோ நின்ற நந்த கோபுனை கோயில் கோயில் காப்பானை கோடி தோணம் தோஷல் வாஷால் காப்பானை மணிகள் தாழ் திருவாய் ஆயுஷ்ருமையோரும் முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நென்னலே வாயிர் நீந்தான் தூயோமாய் வந்தோம் தூளெழுப்பவாள் முன்ன முன்ன மதம்பாவோய் நாய்கனோ நின்ற நந்த கோபுனையில் கோயில்கள் காப்பானை கோர்தோணம் வாஷால் காப்பானை மணிக்கல் தாழ் திருமாய் ஆயுஷ்ருமையொருமுக்கு அரைப்பறை மாயன் மண்ணெண்ணனே வாயர் நீந்தான் தூயோமாய் வந்தோம் தூளெழுப்பாள் முன்ன முன்ன మాతాదే అమ్మ నీ నేషంబావోయ్. ఇప్పటిదాకా చేరవలసిన బాత గోష్ఠి అంతా చేరినది. ఇక నందగోపుని ఇంటికి లోపల ప్రవేశించవలసి ఉంది. ద్వారపాలకులను లేపాలి ముందు. మాకందరికను నాయకుడైన నందగోపుని యొక్క భవన ద్వారపాలకుడా లేక మన నాయకుడైన ఉన్న నందగోపుని భవన ద్వారపాలకుడా గరుడ ధ్వజము ఎగురుచు గోచరించు తోరణము ప్రకాశించు 2వ వాకిలి పాలించుచుండు ఓ 2వ ద్వారపాలకుడా మాణిక్య ఖచ్చితమైన తలుపులు తాళములు తెరువుమా. మా గురించి భయముచే శంకించిన అవసరం లేదని అజ్ఞానులను అయినప్పటికీ చిన్న గోపికలు కదా అని చెబుతారు. ఇక్కడ 2-3 ప్రాకారాలు ఉంటాయి, వాళ్ళ పేరు ఏవి కూడా తెలీదు. అందుకని గోపాలందరూ కూడా వాళ్ళని ఆ ప్రకారంగా ద్వారపాలకుడా అని పిలుస్తారు. అయితే ఇక్కడ వాళ్ళని శంకించవద్దు అని అంటారు. ఎందుకంటే అంతకుముందే పూతన రూపంలో శకడాసుర రూపంలో ఈ విధంగా ఎంతోమంది అసురులు వచ్చి కృష్ణుని చంపబోయారు. మేము కూడా అలాంటి వాళ్ళం కాము. మేము కృష్ణుని ప్రేమించడానికి వచ్చాము, ఆయన దర్శించడానికి చెబుతున్నారు వీళ్ళు. మాకు వ్రతాంగమైన పరై అనుదాన్ని ఇచ్చేదని ఆశ్చర్య గుణభూతుడైన మాణిక్యమైన శ్రీకృష్ణుడు నిన్ననే వాగ్దానం చేశాడు. మాకేదో పరై అనేది ఇస్తా అన్నాడు. దాన్ని ఆయన దర్శించి దాన్ని స్వీకరించడానికి వచ్చాము అని చెప్పుకుంటారు. ఆ విధంగా దృఢంగా బంధింపబడిన తలుపులను తెరవలసిగా కోరుచున్నాము అని అంటారు. మన మానవ జీవితం అంతా కూడా ఒక రోజు అనుకుంటే సుదీర్ఘమైన సమయం రాత్రి. శ్రీకృష్ణుని గుర్తించడమే వానికి చెందిన తెలివి కలగడమే పగలు. ఒకసారి ఆ పగలు ఏర్పడితే మరి ఇంకా రాత్రి అనేది రాదు. జీవుడెత్తిన జన్మల్లో మానవ జన్మ చివరిది. మనం కోరితే రాలేదు. మన నుండి ఎటువంటి విజ్ఞాపన లేకుండా భగవంతుడు ఇచ్చాడు. మనలో అంతర్యామిగా ఉంటూ మనని బ్రతికించడానికి మానవత్వం ఉన్న పశు వృత్తులు మానరు వీరు. కర్మ త్రోసేస్తే చెడు పనిలో దిగుతారు. అనుభవిస్తే అది పోతుంది. తాను పుడుతూ మనతో పాటు కానీ కృపల్లా పుడుతాము మనం. కానీ అది అతనికి తగదు. అతని సంకల్పం వల్లని తన యొక్క తల్లిదండ్రులను
సంకల్పిస్తాడు. మనల్ని క్షేత్రాలకు నడిపిస్తాడు. తన భక్తుల మాటలు వినిపిస్తాడు. ఇవన్నీ మనము చేశామన్నట్టు చేసి నానార్హత కల్పిస్తాడు. అప్పుడు తెలివి మొదలవుతుంది. నేనేమిటి, నా చుట్టూ ఉన్న లోకపు విపరీత స్వభావాలు ఏమిటి, నిజమేమిటో తెలుసుకోవాలని తనలో మనిషిలో ప్రారంభమైంది కదా ఈ తపన. ఇది తెల్లవబోద్దమన్నమాట. ఇప్పుడు వీటికి తిరుప్పావై కావాలి. ముందు పెద్దలను చేరి అడగాలి. వారు చెప్పినట్టు జీవితాన్ని నడపడం నేర్వాలి. ఇంతవరకు ఉండే రుచులు తగ్గుతాయి. జీవితానికి ఎన్ని ఉన్నా ఏదో లోపం కనిపిస్తూ ఉంటుంది. ఏదో సాధన చేయాలనిపిస్తుంది. నాళ్ళ ద్వారా గురువును చేరి మంత్రాలు తెలుసుకోవాలి. స్పర్శవేది లభిస్తే ఇనుము బంగారమైనట్లు ఆచార్య వల్ల జ్ఞానం దైవ స్వభావాలతో గుణాలతో వికసించి స్పృహణీయ అవుతుంది. ఆచార్యులు మన హృదయ ద్వారానికి బిగించి ఉన్న అహంకార తాళాన్ని తెరుస్తారు. లోపలకు ప్రవేశించి సవ్యతత్వాన్ని చూపిస్తారు. ఇక రాత్రి రాకుండా చేస్తారు. ఎలా పొందాలో కూడా నేర్పుతారు. ఆచార్య సన్నిధికి చేరడానికి జరిగే ప్రక్రియ చెప్పింది ఆండాళ్. గురువు సన్నిధి చేరుతున్నప్పుడు జరిగే ప్రకటన చెప్తోంది. ఇదొక ఉపనిషత్ ప్రక్రియ. గోదా ఇవన్నీ చదవలేదు. వీరి నిష్కలంక భగవత్ప్రేమయే క్రమాలన్నీ కూడా సమకూర్చేటట్టు చేస్తోంది. శాస్త్రాలు చదివి పొందే తెలివి క్లేశజనకం. గురువు ద్వారా లభించే తెలివి పిత్రార్జితం. ఆచార్యులకు ఆంతరంగికులైన వారిని ముందు ప్రార్థించి వెళ్ళాలట గురువు దగ్గరికి. వీరికి ద్వారపాలకుల పేర్లు తెలియవు. పనిని బట్టి అక్కడి వ్యక్తులను పిలుస్తున్నారు. అదొక పెద్ద భవనం, లోపలొక ప్రాకారం. గోపికలకు ఇళ్ళు నిర్మించగా మిగిలిన వాటితో నిర్మించుకున్న నిర్మల భవనం కదా ఇది. రాక్షస భయం వల్ల తలుపులు తాళం వేశారు కాపలా వాళ్ళు. పని చేయించుకోవడానికి ఎదుటి వాళ్ళు పొగడాలని తెలుసుకున్న మన గోదా బృందానికి భగవంతుని చూచి ఆనందించి దుర్మతుల నుండి కాపాడుకునే ఆచార్యుడు నందగోపుడు. అతని భవనం మంత్రం. దీన్ని కృష్ణుని ఇల్లంటే కృష్ణునికి తృప్తి కాదట. వాళ్ళ నాన్నగారి సంబంధమే తనకి ఇష్టం. గురువు ద్వారా వచ్చిన వారంటే స్వామికి ప్రీతి. కృష్ణుడు తనను వెతుక్కుంటూ వచ్చే గోపికలకు సంకేతం కూడా వాళ్ళ నాన్నగారితో చెప్పి ధ్వజం కట్టించాడట. ఆర్తిగల జీవులకు దూరం నుంచి భగవాన్ని ఉనికిని తెలిపే వేద ప్రతిరూపమే గడధ్వజం. ఎత్తుగా ఉంటుంది. ఎడారిలో చలివేంద్రం లాంటిది అది. కనపడగానే ఓదార్పన్న మాట. గోపికలకు ధ్వజ సంరక్షకులకు మధ్య సంభాషణ జరుగుతోంది. ద్వారాల తాళం తీయమని ప్రాధేయపడుతున్నారు. ద్వారపాలకులు అభ్యంతరాలు చెబుతూ ఉన్నారు. కృష్ణుడు రమ్మంటే వచ్చామని చెబుతారు. ఇక ఇరుక్కున పడ్డారు ధ్వజ సంరక్షకుడు. పైగా స్వామిని మేల్కొల్పుతున్నాం, నిద్రా సౌందర్యం మేల్కొను సౌందర్యం చూడవచ్చామన్నారు. ద్వారప ఇదేదో ఇంకా మాట్లాడబోయాడు. నోరు తెరిచి మీ వెళ్ళిపోమన్నారు. సరి, తాళాలు తీసుకొని వెళ్ళండి అన్నట్టు చేయి చూపసాగాడు. అమ్మా, ఆ తలుపులు మేము చెప్తే వినవు. వాటికి నీకంటే కృష్ణుని మీద ప్రేమ ఎక్కువ. నువ్వు చెప్తేనే వింటాయి. రాముని మీద అయోధ్యలో అన్ని చేతులకు ప్రేమ ఉండేవట. స్వామి రక్షణకు ఇవి బిగుసుకుపోయాయి. ఆ తలుపులకే ప్రేమ అధికం. మనలోని అజ్ఞాన ఆవరణాన్ని జ్ఞానులే తీస్తే లోపల దైవ దర్శనం అవుతుంది. కానీ మనం తీసుకోరాదు. ప్రార్థించి అంగీకారం పొందిన తరువాత నందుని భవన్లోకి ప్రవేశించింది ఆండాళ్. ఆండాళ్ ప్రవేశనం జై శ్రీమన్నారాయణ.